యెహోవా మందిరములో నాటబడిన వారై మన దేవుని ఆవరణలో వర్ధిల్లుదురు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మీకు వందనాలు. ప్రేమ నమ్మకైన మా తండ్రి, దయగలమ యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఇదిగో తండ్రి, చదవని వాక్య భాగముల నుంచి నాతో మాతో మీరు మాట్లాడండి. ఆత్మీయ ఆహారం మాకు నన్ను విరిచి వడ్డించమని అల్పుడైన నన్ను మీ చేతుల్లో తీసుకొని నీ పాత్రగా నా తండ్రి నీ బోరగా మీరు వాడుకోండి, సహాయం చేయండి. నీ పనిముట్టుగా నీ సాధనాలుగా చేసుకుని నా తండ్రి నా ప్రభా నాయన ఇటువాని మధ్యవాడిని పెట్టుకోక మీద పురుగు లాంటి వాడిని పనికిరాని వాడిని ప్రభా నీ పాత్రగా చేసుకున్నావు. మీరు వాడుకోండి, సహాయం చేయండి. మానవ జ్ఞానం మరుగుపరిచి పరలోక జ్ఞానంతో నింపి నాయన మాకు కావలసిన ఆత్మీయ ఆహారం మీరు అందించమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరోసారి చదువుదాం. యెహోవా మందిరములో నాటబడిన వారై మన దేవుని ఆలయములో వర్ధిల్లుదురు. స్తోత్రం. చూడండి పిల్లరా, ఒక విశ్వాసి దేవుని యొక్క మందిరములో ఉండుట బలం దొరికిందన్న. స్తోత్ర. ఎక్కడ ఉండాలి? క్రైస్తవుడు అనబడిన వాడు, దేవుని చేత కడగబడిన వాడు, దేవుని చేత పిలువబడిన వాడు, మరి దేవుడినే ఆధారంగా చేసుకుని బ్రతకాలనుకున్నవాడు ఎలా ఉండాలి అని అంటే పిల్లరా, ఇక్కడ దైవ సందేశంలో ఇక్కడ మనం చూసినట్లయితే పిల్లరా, ఈ కీర్తన విశ్రాంతమునకు రచించినటువంటి కీర్తన, విశ్రాంతి దినమునకు రచించిన కీర్తన. విశ్రాంతి దినం అని ఎప్పుడు అంటారు? అయ్యా, విశ్రాంతి దినం అని ఎప్పుడు అంటారు? శనివారం కదా. ఆ మొదటి దినమున సమాజ మందిరముగా కూడుడి అని అన్నాడు. ఆ మొదటి దినం ఎప్పుడు? ఆ మొదటి దినం ఎప్పుడయ్యా అంటే ఆదివారం. ఈ ఆదివారం ఎవరి సమయం అంటే దేవుని సమయం. ఈ దేవుని సమయాన్ని మనం దేవునికి ఇచ్చేవారిగా ఉండాలి. ఈ సమయాన్ని నువ్వు ఊళ్ళు ప్రయాణమని, ఇంకొక ప్రయాణం మనం కట్టుకున్నాం అనుకోండి, మన మీద ఉన్న ఆశీర్వాదం తొలగిపోతుందంట. మనం వడ్డిల్తామా? ఏ కోణంలో కూడా మనం వడ్డిల్లాం. కారణం ఏంటయ్యా అంటే, మనకు దేవుడు ఒక మందిరాన్ని ఇచ్చాడు, ఒక సన్నిధి ఇచ్చాడు, ఒక స్థలం ఇచ్చాడు. ఆ స్థలంలో మనం అంట నాటబడిన వారమై ఉన్నాం. ఈ నాటబడిన అనుభవంలో మనం ఉంటే ఆయనే నీరు పోసంట దాన్ని వృద్ధిలోకి తీసుకొస్తాడంట. స్తోత్రం. నాటబడిన స్థితిలో ఉండి మనం పెరగబడకూడదు. నాటబడిన స్థితిలో మనం ఎప్పుడైతే ఉంటామో మనల్ని దేవుడు అంటే ఆయన సన్నిధిలో ఆయన వాక్యం చెబుతా ఉంది కదా. ఇక్కడ ఏమంటున్నాడు? యెహోవా మందిరములో నాటబడిన వారై మన దేవుని మందిరం ఆవరణములో వర్ధిల్లుదురు. స్తోత్రం. దేవుని మందిరములో నేను ఒకసారి శ్రీకాకుళం 2013-14 నేనేం చేశానంటే, ఓ పాస్టర్ గారు మన చర్చి ఎదురుగా పాస్టర్ గారు ఉన్నాడు. ఆ ఊళ్ళో సేవ చేస్తాడు. శ్రీకాకుళంలో సేవ చేసే పాస్టర్ గారు అక్కడ మన మందిరం ఎదురుగా పాస్టర్ గారు ఉన్నాడు. ఆ పాస్టర్ గారు ఇంటికి వస్తూ ఉండేవాడు. వస్తూ ఉన్నప్పుడు ప్రతి నెల 1, 2, 3 తేదీల్లో విశ్వాసాలు కూడికలు ఉంటాయి. ఆయన వచ్చినప్పుడల్లా వాక్యం వినేవాడు అంట. వాక్యం విని వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, పిల్లరా పాస్టర్ గారు వచ్చాడు కదా అని చెప్పని కాస్త మంచినీళ్ళు ఇవ్వటం, లేదా కాఫీ పెట్టడం, ఏదో వచ్చి ఈ టైంలో ఆయన ఏం చేసేవాడంటే వాక్యం వినడానికి చెవిటేసేవాడు. పాస్టర్ గారు విని ఆయన తన్నాడంట, పాస్టర్ గారిని దేవుడు బాగా వాడుకుంటున్నాడు, మా ఊరు తీసుకెళ్ళాలి ఒకసారి అన్నాడు. స్తోత్రం. ఆయన నాకు చెప్పాడు, ఇట్టా ఒక అయ్యగారు ఇట్లా అన్నాడంటే మిమ్మల్ని వాళ్ళ ఊరు తీసుకెళ్తారన్న ఒక రోజు అన్నాడు. మంచిదేగా అన్న. సరే, ఈ డిసెంబర్ నెలలో నాకు ఫోన్ చేసి అన్నాడు, తమ్ముడా నేను మీ ఎదురుగా పాస్టర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు వాక్యం విన్నాను,
ఎందుకో నీ మాటలు నాకు వాక్యానుసారంగా ప్రాథమికంగా కనపడి, ఒకరోజు నేను మా ఊరు నేను తీసుకెళ్ళాలనుకుంటున్నాను అన్నాడు. అమ్మ వినాలి, మా ఊరు నేను తీసుకెళ్ళాలనుకుంటున్నాను అన్నాడు. సరే అయ్యారు, మీ ఇష్టం అయ్యా అన్న. మీ ఇష్టం అయ్యా అంటే ఆయన ఏమన్నాడు, సరే రాండి అని చెప్పని అన్నాడు. అడ్రస్ చెప్పాడు. సరే బండి మీద వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత చక్కగా వాళ్ళ అత్తగారు అంట, ఆమెకు అప్పటికే 60-70 సంవత్సరాలు ఉంటాయి, 60 పైనే ఉంటాయి. ఆమె మందిరం ఓడటానికి కానీ, కడగటానికి కానీ, చేపలు ఈటకి కానీ, చేపలు గీటకి కానీ మందిరంలో ఎవరికి అవకాశం ఇవ్వదంట. నేను అన్నాను, పాస్టర్ గారు వాక్యం అయిపోయిన తర్వాత వాళ్ళ విశ్వాసుల్లో ఒకరు భోజనానికి పిలిచారు. సరే భోజనం చేసాను. వచ్చిన తర్వాత మందిరంలో కోరుకుంటానన్నా. ఇప్పుడు వాళ్ళు ఎవరో మనకు తెలియదు, వాళ్ళ పరిస్థితులు ఏంటో మనకు తెలియదు. ఇంట్లో కాదండి, నేను మందిరంలో కోరుకుంటాను. ఎందుకంటే నేను ఎక్కడికి ఏదైనా మీటింగ్కి వెళ్ళినా రావటానికన్నా ప్రయత్నిస్తాను, లేదంటే వాళ్ళ మందిరంలో పడుకోవటానికైనా ప్రయత్నిస్తాను. అంతేగాని ఇళ్ళలో పడుకోవటానికి అవకాశమో అన్ని సమయాల్లో ఒకలాగానే ఉండవు. దేవుని చేత వాడబడుతున్న సేవకుడు చాలా జాగ్రత్త కలిగి ఉండాలి అన్ని విషయాల్లో. అయితే పిల్లరా, ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన ఏం చేసిరని, సరే గారు మందిరంలోనే మీ ఇష్టం అన్నాడు. మందిరంలో ప్రత్యేకంగా ప్రార్థన గది ఉంది. అయ్యా నేను ప్రార్థన చేసుకునే గది మీరుండండి, నేను మా అత్తగారి ఇల్లు పక్కనే, నాకు అక్కడ గది ఉంది, అక్కడికి వెళ్తాను. సరే గారు మీ ఇష్టం అన్నా. సరే వెళ్ళేటప్పుడు అయ్యారు ఒక మాట అడుగుతానో ఏమనుకోరుగా అన్నా. అడిగయ్యా అన్నాడు. నేను వచ్చినప్పుడు నుంచి చూస్తానే ఉన్నాను, ఆ పెద్దావులు ఎవరండి అన్నా. మా అత్తగారండి అన్నాడు. ఎందుకని అట్లా అడిగేవానంటే, వచ్చిన కానీ ఏదో ఒకటి చేస్తాను ఉంది, మంది ఓడిస్తుంది, విశ్వాసం ఎవరు రావట్లేదు, పెద్దమ్మ మీద పెట్టారు ఏంటన్నా. ఆమె ఎవరు రానిదండి, ఆ సంగతి తెలియదు. లేదుగా, ఎవరు రానిదంట. ఎందుకయ్యా అంటే ఈ మందిరము పరిచర్య చేయించడం వలన దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు. ప్రతి ఆదివారం తడిగుడ్డే చేస్తుంది, ఫ్యాన్లు వేసేసి ఆరిపోయిన తర్వాత మళ్ళీ షాపులు వేసేసి మొత్తం రెడీ చేసి ఆమె రెడీ చేసి కూర్చుంటుందంట. సరేనా? ఆమె ఉందో లేదు ఇప్పుడు నాకు తెలియదు, కానీ ఆమెకి కొడుకు వయసు కూడా కాదు, నాది మనవడ వయసు అనుకోండి, చాలా పెద్ద వయసు ఉంది. సరే ఉదయాన్నే లేచినట్టునే ఆమె వేడి నీళ్ళు పెట్టింది. వేడి నీళ్ళు పెట్టి, అమ్మ ఎందుకమ్మా నీకు ఈ సేవ, ఎందుకమ్మా నాకు చేయదు, నేను చేసుకుంటానన్నా. నోరు పోయి స్నానం చేయను, స్తోత్రం, పెద్దదానివి కదమ్మా, నీకు నేను చేయాలి, నువ్వు నాకు చేయకూడదమ్మా అంటే, తల్లి కంటే ఎక్కువ దానివి, అట్లా నువ్వు చేయకూడదన్నా. నోరు మూసుకో, నేను నీకు చేయట్లన్నా, దేవుడు చేయాలన్నా. ఎవరు చేయాలన్నట అంటే దేవుని చేత ఏర్పరచబడిన వాడంటే దేవుని చేతనే, దేవుని పిలవబడిన వారికి సేవ చేయడం మేలు అనుకుంది. అప్పుడు తొలి దినాల్లో నేను చేసిన పరిచర్య నాకు జ్ఞాపకం వచ్చింది. మరి మందిరంలో రక్షణ మందిరం 9 దినాల్లో నేను వెళ్ళి మైకి పెట్టేవాడిని. అందుకని ఈ మైక్ ఇష్టం, అందుకని నేను తెలుసుకున్నాను. మైక్ నేనే పెడతాను. ఎప్పుడన్నా పాస్టర్ గారు కన్నా ఎవరైనా ఆ మిక్సర్ పెడతాను తెలియకపోతే ఫోన్ చేస్తారు, అయ్యగారు ఒకసారి రావా, లేదు పెద్ద మీటింగ్ పెట్టారు ఒక అయ్యగారు, ఆయన మైక్ పెడతాను రావా, అలాగే ఇంకో పాస్టర్ గారి చేత ఫోన్ చేయించి, అయ్యగారు కొంచెం సెట్ చేసి అన్నాడు. అంటే నాకు తెలిసిన పాస్టర్ గారు వచ్చారు అక్కడ వాకింగ్ చెప్పారు. ఆయనతో పాటు నేను కోయంబత్తూరు 2 సార్లు వెళ్ళాను. ఆ పాస్టర్ గారు వచ్చారు క్రిస్మస్, జమి క్రిస్మస్ వాకింగ్ చెప్పారు. మొన్న పోయిన సంవత్సరం జరిగింది డిసెంబర్లో. వెళితే ఆయన అన్నాడంటే చెవుని పిలువ అన్నాడంట. ఆయన నాకు ఫోన్ చేసి వెళ్ళి గవ సెట్ చేస్తాను, నేను చెప్పి నేను ఇవ్వాలని గంట నుంచి తొలగలు ఆడుతున్నారు. స్తోత్రం చెప్తున్నాం. హల్లెలూయా. ఆ పరిచర్య ఈ దినాన ఏమైందంటే నన్ను నాటబడే స్థితిలో చేసింది. స్తోత్రం. ఆయన మందిరంలో నాటబడాలి. ఇదివరకు అక్కడ మందిరంలో
ఇప్పుడంటే ఫ్లోరింగ్ మ్యాట్ అంటించాం కాబట్టి తనుగొట్టు వేసేస్తారు. ఇదివరకు అంటే కాదు, పట్టా వేసేవాళ్ళని. ప్రార్థన అయినప్పుడు ఎవరి కాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. అమ్మగారు నేను మన చేసుకున్నాను పట్టా. స్తోత్రం. దేవుడి మందిరంలో పరిచర్య చేసే విధానం అది ఎవరికి రాదు, కానీ ఎవరికో ఒకరికి దేవుడు ఇస్తాడు. ఆయన అన్నాడు, మత్తగారండి అంతే అని అన్నాడు. నేను అనుకున్నాను శాదస్తమా భక్తి అనుకున్నాను. ఆయన శాదస్తం కాదు, భక్తి. శాదస్తమా కొంతమంది అనుకుంటారు మందిరంలో ఏదైనా పని చేస్తే ఈయనంటే కొత్తాక నాకే చెప్తున్నాడు, నేను అక్కడ కనపడుతున్నాను. ఆయనకి మందిరంలో తలుగొట్టేసేదాల్లో కనపడుతున్నానా, ఆ చెత్త ఉడిచేదాల్లో కనపడుతున్నానా? నేను చెత్తదాన్ని అనుకుంటున్నాడు ఏంటి ఆయన నాకు చెప్తున్నాను. నేనేంటి నా లెవెల్ ఏంటి అనుకుంటే దేవుడి ముందు మనమంతా ఏమండి? ఆమెకి 4 అల్లుళ్ళు, పెద్ద కుటుంబం, పెద్ద సంతానం. వాళ్ళ పిల్లలు కాలు కింద పెట్టేవాళ్ళంట. అయినా కూడా మందిరంలోనే ఉంటుంది. స్తోత్రం. మందిరంలోనే పడుకుంటుంది, మందిరంలోనే బిర్యానీ పెట్టలేరా. అంత పరిచయం చేస్తున్నప్పుడు నేను దండం పెట్టానమ్మా, నాకు చెయ్యమక్కమ్మా అన్నాను. సరే నేను రెడీ అయ్యి ప్రయాణం వెళ్ళిపోదామని రెడీ అయ్యాను. మాస్టర్ గారు తెల్లారుజామున 4ంటికి నేను ప్రార్థన చేసే అలవాటు నాకు ఎక్కడున్నా ఎప్పుడైనా తెల్లారుజామున 4ంటికి లేచి ప్రార్థన చేసుకుంటాను 6 వరకు. మాస్టర్ గారు నాకేదో చెప్పాలని వస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు. ఎంజాయ్ చేస్తావా అన్నాను. ఎంజాయ్ చేస్తున్నావు అయ్యానంటే ఈ అనుభవం నీకు లేదనా ఉందనే? సోదరులేమో అంటే ఎంత చేయబోయా అంటే ఈ అనుభవం నీకు లేదు. దేవునితో గడిపే అనుభవం నీకు లేదు. స్తోత్రం. బా ఆయన అన్నాడు, వాళ్ళ విశ్వాసులు అన్నారట, అక్కడ పక్కన ఊరు ఉంది, ఆ ఊరి పేరు పాప వినాశం. ఎవరు? ఊరి పేరు పాప వినాశం. ఆ ఊరిలో తాతయ్య గారు నా పాస్టర్ గారు, ఆయన పేరు తాతయ్య, కురవడే. ఆయన పేరు తాతయ్య అనే వ్యక్తి అయ్యగారిని దేవుడు బాగా వాడుకుంటున్నాడు. నా సమయం కూడా సాయంత్రం ఆయనకి అయ్యాను. అయ్యా వచ్చిన సేవకులు కోరుకున్నారు, మా విశ్వాసులు కోరుకున్నారయ్యా, నిన్నున్నమంటున్నారు 3 రోజులు అన్నారు. ముందు చెప్పలేదు అయ్యగారు, నాకేం తెలుసు మా ఊళ్ళు ఉండమంటారని అన్నాడు. సరే నేను ఒక చేత పెట్టుకెళ్ళాను, దుప్పటి తీసుకెళ్ళాను, సరికాలం దుప్పటి ఒక్కటే తీసుకెళ్ళాను, ఇంకేం తీసుకెళ్ళా. సరే ఆయన ఏం చేసాడు మరి, ఎప్పుడు వచ్చాడు ఏమో మరి, వాళ్ళ అత్తగారికి సైగ చేశాడు. సైగ చేస్తే ఎందుకంటే మంచి లుంగోడు పెట్టుకెళ్ళాను, సలిపని ఒక పెట్టుకెళ్ళాను. నాకు తెలియకుండా నేను ముసలమా, నేను స్నానం చేయడానికి వెళ్ళాను. బాత్రూంలోకి వెళ్తే, వాష్రూమ్లోకి వెళ్ళి స్నానం చేస్తుంటే నా పక్కన తడిపేసి ఉతికేసి తీసుకెళ్ళి నేను దేవుడు చేయమన్నాను. ఎంత ఆరోగ్యంగా ఉందో తెలుసా? మనలాగా ఎట్లా ఉండదో, ఇంతే మాట్లాడడంలో ఏంటి ఏం చెప్ప పరిచర్య ఎవరికి ఇవ్వదు. మందిరములో నాటబడిన వాడు అయి ఉండాలి, నాటబడిన వ్యక్తి అయి ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను వృద్ధులకు చేస్తాడు, అభివృద్ధులకు చేస్తాడు, వృద్ధులకు చేస్తాడు. మందిరంలో పరిచర్య అంటే కొంతమందికి ఏమాత్రం కూడా ఇష్టం ఉండదు. అందుకంటాడు ఆయన మందిరంలో నాటబడిన వారిపై మన దేవుని ఆవరణలో స్తోత్రం. మనం వర్ధిల్లాలి అంటే ఆయన సన్నిధిలో నాటబడాలి. ఏదో అప్పుడప్పుడు మనం వచ్చి వెళ్ళే వాళ్ళంగా ఒకసారి చూడండి, చుట్టుమొత్తాడు మన ఇంటికి ఏం చేస్తాడు, వారం తరపులు ఉంటాడు ఆ చుట్టం, అట్ట వచ్చి అట్ట వెళ్ళిపోతాడు. మనం కూడా అట్టకి చేస్తాం, ఒకసారి చుట్టం చూపులా వచ్చి వెళ్ళిపోతాం. స్తోత్రం. అంటే ఒక బాధ్యత కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఒక బాధ్యత కలిగి ఉంటామో దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యం చేయడానికి ఆయన కూడా ఒక బాధ్యత తీసుకుంటాడంట మన మీద. అది లేనప్పుడు ఎంత మనం ప్రయాసపడిన వృద్ధులకు మాత్రం రావు. నాటబడిన వారే ఆమె పరిచర్య అంతకన్నా దీవునికరంగా మనిషింది.
అమ్మ నీకు ఎందుకు తల్లి అంటే, నేను దేవుని దగ్గర అట్లా ఒప్పందం చేసుకున్నాను, ఎవరికి ఒక గొప్ప మాట చెప్పింది నాకు. ఆ మాట నాకు తెలుసు. అయినా కూడా ఆమె ఏమందంటే, అయ్యా మందిరము ఓడటము కడగటం అంటే నా హృదయం కలుపుకున్నట్టు అంటున్నాను. స్తోత్రం చెప్తామా. దేవుని మందిరము కడగటము ఓడటం అంటే నా యొక్క హృదయాన్ని నేను శుద్ధి చేసుకున్నట్లే. వాకింగ్ కూడా ఎలాంటిదో తెలుసా? చక్కగా ఒక పక్కన కూర్చోబెడతారు. కుర్చేసుకొని ఎవరింటి చూసినా ఆ మాత్రం తిన్నగా సేవకుడు మోకెళ్ళే చూస్తూ ఉంటుంది. ఇంకేం మాట్లాడతారు దేవుడు, ఇంకేం మాట్లాడతారు. స్తోత్ర. ఆమె ఆఖరి రోజు 2 చేతులు పట్టుకొని, అయ్యా చిన్న వయసు అయినా చదువు లేదని సాక్ష్యం చెప్పారు. 3 దినాలు దేవుడు చక్కగా వాడుకున్నాడు. 3 రోజులు ఉదయం సాయంత్రం నాతో పాటు మరి కొంతమంది సేవకులు ఇచ్చి వాళ్ళు కూడా అన్నారంట, అయ్యగారికి ఇవ్వని మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం, ఆయనే చెప్తారు 2 కోట్లు ఆయనకే ఇచ్చి. స్తోత్రం చెప్తామా. దేవుని మందిరంలో మనం నాటపడాలి. అందుకంటాడు కదా, చూడండి హోషేయ గ్రంథము 14వ అధ్యాయం 5-6 వచనాలు ఒకసారి చూద్దాం. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 4, 5, 6 వచనాలు చదవండి. వారి మీద ఉన్న హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 5-6 వచనాలు. చెట్టుకు మంచున్నట్లు నేనతనకు తామర పుష్పం పెరిగినట్లు అతడు అభివృద్ధి నందును. లెబనోను పర్వతము తన వేళ్ళు తన్ననట్లు తమ వేళ్ళు తన్నుదురు. అతని కొమ్మలు విశాలముగా పెరుగును. ఒలివ చెట్టుకు కలిగిన సౌందర్యము అతనికి కలుగును. లెబనోనుకి ఉన్నంత సువాసన. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏంటంట, ఏం చేస్తానంటే చెట్టుకు మంచున్నట్లుగా నేను అతనికి తోడయించాను. ఆమె అంత వయసులో కూడా ఎంత చలాకగా ఉంటుందంటే, పైకి లేచి ఇట్లా చూడకపోయినా, నిటారుగా చూడడం చేత కాకపోయినా అసలు వంగైన పరిగెత్తి క్షణాలు వెళ్ళేది గుమ్మం దగ్గరికి. క్లియరా? అసలు ఆమె చూస్తున్నప్పుడు ఈ కాలంలో యవనస్తులు కూడా ఆ విధమైన పరిచర్య చేయరు కదా. ఈ వయసులో దేవుని కొరకు ఎంత పరిగెడుతుందంటే, మల్లుడు అవకాశం ఇట్లేదు కానీ చేపలు కూడా ఏమైనా పడతా పలావ్ పల్లె ఉండుతాను అబ్బాయి నీకు తెలియదు అని అంటున్నాను. అంటే అంత వయసులో కూడా అంత చలాగ్గా ఉందంటే దానికి కారణం ఎవరై ఉంటారో. ఒకరు ఎదురు చూసేవారు నూతన శక్తిని పొందుతారు. నేను ఉన్నన్ని రోజులు ఎక్కడ ఏ రోజు కూడా గంట పడుకున్నట్టు నేను చూడలేదు. అయిపోయిన వెంటనే చేపలు తీసేసి అన్నం తినొచ్చి ఏదో చిన్న వాక్యాన్ని బట్టి మరలా కొంచెం ప్రార్థన కనిపెడతాను ఉన్నాను. ఆమె కాసేపు ఒక 10 నిమిషాలైనా విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుని అప్పుడు వెళ్ళి ఫోన్ చేసి వచ్చి మళ్ళీ కంటసేపు ప్రార్థన చేసుకుంటారు. మళ్ళీ సాయంత్రానికి 5ంటికి మళ్ళీ ఒకసారి పొద్దున కూడా తడిగుడ్డేస్తుంది కదా, ఊరికైనా మళ్ళీ చీవులు తీసుకుని మొత్తం అట్లా ఊడ్చేసి చేపలు వేసేసి రెడీ కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఏమని ప్రార్థన చేస్తాను చూద్దామని చెప్పని సైడ్ వెళ్ళి పక్కన కూర్చున్నాను. పక్కన వచ్చిన పక్కన ముగిచేసి నేను బైబిల్ చదువుకుంటూ ఉన్నాను. ఇంటానే ఉన్నాను, బైబిల్ చదువుకుంటున్నాను. సై గారికి ఎంత కూర్చున్నాను ఏంటంటే గబగబా కూర్చి తీసుకుంటున్నాము అని నేను తెలుసుకుంటాను. అయినా సరే ఇలా ఏం ప్రార్థన చేస్తుందంటే, మీ దాసుని చాలా దూరం నుంచి తీసుకొచ్చాం, మా సంఘంతో మాట్లాడు, నీ దాసుల నుండి మాతో మాట్లాడు ప్రభా, మమ్మల్ని బలపరచు ప్రభా. 65 సంవత్సరాలు భయపడిన వృద్ధాపం ఉన్న స్త్రీ ప్రార్థన చేస్తుంది. అయ్యా నాతో మాట్లాడు, నన్ను సరి. ఇంకేం సరి చేసుకోవాలి? ఆ వయసు అంతా, ఆ వయసులో ఆమె చేసే ప్రార్థన అదేనా?
నన్ను సరిచేయి అని అడగాల్సిన వారు ఎవరయ్యా అంటే, ఇదిగో యవన కాలంలో నడుప్రాయంలో ఉన్నవారు అడగాలి. అయ్యా నేనేమన్నా సరి చేసుకోవాలి, ఏమన్నా జ్ఞాపకం చేసుకుంటావా? అరే నిండు వృద్ధాపంలో ఉండి నడవలేని స్థితిలో ఉన్న ఆమె ప్రార్థన చేస్తుంది, అయ్యా నన్ను సరిచేయి, నీ సన్నిధిలో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా, నీ సన్నిధి క్రాంతి నా మీద కుమరించు ప్రభా, నీ దాసు మా క్రాంతి నుంచి నన్ను మాతో మాట్లాడి నన్ను బాగు చేయాలి. ఆ ప్రార్థనని ఆరోగ్యవంతురాలుగా చేశారు. స్తోత్రం. ఆ ప్రార్థనని ఆరోగ్యవంతురాలుగా నాటబడిన వారు ఎలా ఉంటారు అని అంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రభు చెప్తున్నారు, నాటబడిన వారికంట చెట్టుకు మంచున్నట్లు చదవాలి. చెట్టుకు మంచు ఉన్నట్లు నేను అతని కొందును, తామర పుష్పము లెబనోను పర్వతములు దాని వేలు తన్నినట్టు. హల్లెలూయా. బలమైన పునాది మీద ఉంటారంట. ఏమంటాడు? నా వేలు చుట్టూ నీళ్లు వ్యాపించును, నా కొమ్మల మీద మంచు నిలిచును అన్నాడు. ఏమన్నాడు? ఏ గ్రంథంలో చెప్తాడు? 29వ అధ్యాయంలోనో 29వ అధ్యాయంలో 5-6 వచనాలు అనుకుంటా. అక్కడ ఏమంటాడంటే, నా వేలు చుట్టూ నీళ్ళు వ్యాపించును అంటాడు. వేలు చుట్టూ అంటే అమ్మా వేలు చుట్టూ. ఇప్పుడు మన ఊరు ఉంది, బోర్ వేసాం, ఎన్ని 100 అడుగుల్లో నీళ్ళు తగిలింది చెప్పండి. బోర్ వేయించి ఎంతమంది వేయించారు బోరు? గోపి 30 మీకు వెళ్ళామా? ఇంకా కొన్ని ప్రాంతాల 70 అడుగులైనా నీళ్ళు రావు. మాకైతే 100 అడుగులు తగ్గితే నీళ్ళు రావు. ఎందుకని? అదంతా కొండ ప్రాంతం కాబట్టి మాకు ఆ నీళ్ళు తొందరగా రావు. ఇద్దరికి పాత షాప్ ఉన్నప్పుడు ఆ రోడ్డు పగల పడతాక 6 నెలలు వచ్చింది. పైపులు, డ్రైనేజీ పైపులు, పెద్ద పైపులు వేయడానికి 6 నెలలు వచ్చింది. ఈ 6 నెలలు బాంబులు పెట్టి కొండ పగలగొట్టి 15 అడుగులతో పోయారు. 15 అడుగులు తవ్వటానికి 6 నెలలు వచ్చింది. ఇక్కడ ఏమేమంటున్నాడు? నా వేలు చుట్టూ నీళ్లు వ్యాపించును అన్నాడు. వేలు చుట్టూ అంటే తన ఆత్మీయ జీవితం ఎంత లోతుగా నాటుకుంటా మాట్లాడతాడు. ఎంత లోతుగా నాటబడితే మాట వస్తుంది. నా వేలు చుట్టూ నీళ్లు వ్యాపించును. చెట్టు ఎంత లోతుగా ఉంటే అంత నీళ్లు దానికి అందుతాయి అంట. స్తోత్రం. ఎంత లోతుగా నువ్వు ఉంటే, ఎంతగా నాటబడితే అంతగా దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. మన దేవుని మందిరంలో మనం నాటబడిన వారమై ఉండాలి. ఆ నాటబడిన అనుభవం ఏం చేస్తుందంటే మనల్ని వృద్ధిలోనికి తెస్తుందట, అభివృద్ధిలోనికి చేస్తాడట. ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ మంచుకు చెట్టుకు మంచు ఉన్నట్లు నేను అతను తోడై ఉందను. ఒక పెద్ద అయినంట మామిడి చెట్టు నాటుతున్నాడు. దగ్గర 70 సంవత్సరాల పైన ఉంటాయి. మజాగ్రత్తగా నాలి 70 సంవత్సరాల పైన ఉంటాయి. ఆ పెద్ద ఆయన చెట్టు నాటుతా ఉన్నప్పుడు చిన్న పిల్లవాడంట చూసి నవ్వుతున్నాడంట. అన్నాడంట, రై ఎందుకు నవ్వుతున్నావురా అన్నాడంట. ముసలుడా ఈ చెట్టు నాటుతున్నావు, ఇంత మొక్క అది పెరిగేళ్ళకి ఎన్ని సంవత్సరాలు పట్టిద్ది? పట్టిద్దేమో ఒక 5-6 సంవత్సరాలు పట్టిద్దేమో. ఇప్పటికే నీకు 70 పైన ఉన్నాయి. ఈ చెట్టు వృద్ధిలోనికి వచ్చేలాగే దాదాపు ఒక 5-6 ఏళ్ళను పట్టింది. కాపు కాయాలంటే ఇంకొక సంవత్సరం, మొత్తం ఎట్లయితే ఇంకో 5-5 సంవత్సరాలు ఆగాలి. అప్పుడు దాకా నువ్వు ఉన్నావేనా అన్నాడు. చూడండి వాటి ప్రశ్న చూడండి, కొట్టాడు అన్నాడు. అప్పుడు దాకా నువ్వు ఉందామని అని అన్నాడంట. ఎప్పుడైతే ఈ బొడ్డోడు ఆ మాట అన్నాడో పక్కన వ్యాపారస్తులు కూడా నవ్వాడంట. ఏమన్నా బొడ్డోడు కంటే ఏమో అర్థం కాలేదు, వాడు నవ్వాడు, నువ్వెందుకు నవ్వుతున్నావు అన్నాడంట. వాడు అడిగిన ప్రశ్న నేను అడుగుతున్నాను అన్నాడంట. అప్పుడు ఈ పెద్ద అన్నాడు, ఈ నాటబడిన ఈ మొక్క నాకు వస్తుంది, నా సంతానము కొరకు. నేను మొదటిగా ఈ నాటిన ఈ మొక్క ఎవరి కోసం అంటే నా బిడ్డల కొరకు, నా సంతానం కొరకు, నా మనవల సంతానం కొరకు దీన్ని నేను నాటుతున్నాను అన్నాడు. హల్లెలూయా. దేవుని మందిరంలో నాటబడే అనుభవం అనుకుంటే మన తర్వాత తరతరాలు
కూడా వారు నాటపడే స్థితిలోకి వస్తారు. స్తోత్రం. ఆ మాటకి వ్యాపారస్తుడంట కొన్ని నాణ్యాలు ఇచ్చి పంపించాడు. పంపిస్తే అప్పుడు అన్నాడు, ఈ ముసలాయన నవ్వాడంట. పెద్ద ఆయన ఇంటికి నవ్వి ఉన్నాడంట. ఒరే పిచ్చడా, వాడన్నా నన్ను పుట్టాడు, ఇది ఫలించి అభివృద్ధి చేసి కాయలు కాసేంత వరకు నువ్వు ఉన్నామనే దీని ఫలము అనుభవిద్దామని అనుకున్నావే అన్నాడంట. అప్పుడు కాదు, ఇప్పుడే అనుభవించాను అన్నాడంట. సభలో ನಾನು ఇప్పుడే అనుభవించాను. దేని ద్వారా అంటే, ఇదిగో నీవు నాకు కొన్ని నాణ్యాలు ఇచ్చేవా లేదా? ఇచ్చానయ్యా. ఇదే అభివృద్ధి అంటే. నాటాను, అభివృద్ధి చూశాను. అది ఎప్పుడో కాదు. బుట్టోడు అడిగాడు, ఎన్నో సంవత్సరాలు పట్టిందో అప్పుడు వరకు నువ్వు ఉందామనేనా అని అన్నాడు. దాని ఫలం ఇప్పుడే చూశాను. దేవుని సన్నిధిలో మనం నాటబడితే, ఆయన కొరకు ఎదురు చూసేవారిగా ఉంటే మనము దేవుని సన్నిధానంలో దీవెనకరంగా ఉంటాం. నాటబడాలి. నాటబడిన వారిపై ఆయన మందిరములో కొంతమంది సలహాలు ఇస్తూ ఉంటారు. ఏమంటే ఆదివారం చాలామందికి సెలవులు ఉంటే ఉద్యోగస్తులకి, మీరు షాప్ కట్టేసుకుంటే అట్టకండి, ఆదివారమే పని ఉంటుంది కదా అంటే ₹1,00,000 రాని నేను దిగినాను. స్తోత్రం. నాకు దేవుని పని ముఖ్యం. ఇది కాదు, ఏదో ఖాళీగా ఉంటున్నాను, మాకు సాయంత్రం పూటలే కదా ప్రార్థనలు అని నేను షాప్ పెట్టుకున్నాను. నాకు ప్రార్థన కంటే దేవుని కంటే నా వ్యాపారం ఏమి ఎక్కువగా. స్తోత్రం చెబుదాం. లేదా దేవుని మందిరంలో నాటబడిన వారమై ఉంటే ఆయన చూసుకుంటారు మన సంగతులన్నీ, మన పరిస్థితులన్నీ ఆయన బాగు చేస్తాడు. అందుకంటాడు కీర్తనకారుడు. చూడండి, కీర్తన గ్రంథం 52 కీర్తన 8వ వచనం. త్వరగా చదువుతాం. 50. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి చాలు. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు దావీదు, ఏమంటున్నాడంట 8వ కీర్తన 52 కీర్తన 8వ వచనంలో చక్కని పాఠాన్ని ఈ దావీదు మనకు నేర్పుతున్నాడు. ఎక్కడున్నాడు? నేనైతే అంటే నేనైతే నా మాట ఒక ప్రత్యేకమైన జీవితాన్ని సూచిస్తుంది. నేనైతే నాకు మాట. ఒకసారి నేను రక్షణ పొందిన 9 దినాల్లో రమేష్ అని ఒక అతను ఉన్నాడు. రమేష్ అంటే రక్షణ పొందాడు. నాకు ముందు రక్షణ పొంది ఆడే మందిరంలో ఆ కుర్రాడే కాంగో కొడతాడు. కాంగో కొడితే మేము గుడివాడి దగ్గర దోసపాలు ప్రార్థనకి వెళ్ళాలి ఆదివారం. నన్ను అన్నాడు, అయ్యగారు రే అంటే స్వతంత్రంగా, ఆయనకి చాలా పెద్దవాడు కదా, దైవజనుడు, తమ్ముడిగా సొంత మనిషిగా భావించి, రే నువ్వు అన్నది నీకు తొందర రావాలి, మనం సామాన్లు వదులుకోవాలి, ఆటో వస్తుంది అన్నాడు. సరే గారు అన్న. మరి రమేష్ గారు ఎట్లా, అప్పుడు ఫోన్లు లేవుగా, ఈ సెల్ ఫోన్లు రా అప్పటికి, నీ ల్యాండ్ ఫోన్లే ఎవరో ఒక దగ్గర ఉన్నాయి సెల్ ఫోన్లు. సరే నేను వెళ్తాను అయ్యగారు అన్న. అప్పటికి మా బస్సుల హాస్పిటల్ పక్కన కొత్తగా వంతులు ఇలా పొడవెక్కి వెళ్ళాలి, లేదంటే అమెరికన్ హాస్పిటల్ దగ్గర ఒక వంతులు ఉంది, అది దాటట్టు వెళ్ళాలి. సరే పొడవెక్కి వెళ్ళాను. దానికి పెళ్లి కాదా, ఆపరేషన్ తీసుకున్నారు. నాన్న లేదు, అమ్మ ఉంది. ఆంటీ ఏడి రాడా, అయ్యా అంటే వచ్చాడయ్యా, అయ్యగారు రమ్మన్నారంట, మరి వచ్చాడన్నది. సరే వెళ్తున్నానని చెప్పని, మరి మందిరానికి రాలేదమ్మా అన్న. అయ్యగారు ఇక్కడ రాలేదు, మరి లేదా అయ్యగారు ఎందుకు పంపిస్తాను అన్న. సరే అడుగు స్టేడియంకి వెళ్తాడు, ఆ క్రికెట్ ఆడతాకి వెళ్తాడు, ఒకసారి అక్కడ చూడాలి. సరే నా సొంతగా నేను ఎందుకు వెళ్ళాలని అయ్యగారికి చెప్పా. అయ్యగారు వారి ఇంటి దగ్గర లేడంటే స్టేడియంకి వచ్చాడంట అన్న. మళ్ళీ ఆయన నన్ను చూశాడు అనుకో, ఎలా నిన్ను ఎక్కడ పంపించు, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, ఆయనకి శివుడు పెడుతుంది ఎక్కువ అలవాటు. స్తోత్రం చెబుతావా? రోడ్డు మీద ఎక్కడ నల్ల చేతులకు కనపడ్డా, ఎప్పుడు రోడ్డు మీద నీకేం పని అని చెప్పి పిలిచి శివుడు పిల్లి కూడా. స్తోత్రం. ఇప్పుడంటే నువ్వు మాట వింటేనే మనం ప్రార్థనలు నిద్రపోతుంటే బెత్తం తీసుకొని నడిపి కొట్టి ఉన్నాం. మనం ప్రార్థనలు ఎక్కడైనా కొంచెం కురుకుపాటు వచ్చినా నిద్రపోయినట్టున్నా బెత్తం తీసుకొని నడిపి కొట్టేవాడు. ఆ స్థితి ఈ స్థానానికి తెచ్చింది. స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున వాక్యం కొంచెం తగిలితేనే మొహాలు మారిపోతాయి. నన్ను అన్నాడు అన్నట్టు దానికి బదులు మనం ఏం చేసుకోవాలంటే
సరి చేసుకునే విధానంలో నన్నే అంటున్నారు అన్నట్టు కాకుండా, ఒకవేళ నేను అట్టున్నానేమో ప్రభా నన్ను జ్ఞాపకం చేస్తాయి. నన్ను పెద్దవాడు ఏముంది, నన్ను సరిగే ప్రభా, నీ దాసుడు రోజు మాటల ద్వారా నన్ను దిద్దు ప్రభా అని అడిగింది. కానీ అయ్యా నన్ను ఇట్ట అంటున్నాడు, అట్ట అంటున్నాడు, వాక్యం పెట్టి జరుగుతున్నాడు అయ్యా అని అల్లా. స్తోత్రం చెప్తావా? అసలు ఆ మాట రాకూడదు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడంటే మనం సరి చేయడానికి. ఆయన శిల్పకారుడు. వాక్యమని ఉరి తీసుకొని ఆయన అంటాడు, నా వాక్యము సుత్తు వంటిది, నా వాక్యము అగ్ని లాంటిదని. ఆ వాక్యము సుత్తి ఏం చేస్తుందంటే శిల్పకారుడు చిక్కుతారంట. మనం చిక్కినప్పుడు సరి చేసుకోవాలి, కానీ ఆయన రూపానికి రావాలి. కానీ నన్నే అన్నాడు అన్నవా ఇంకా అంతే సంగతి. అయ్యగారికి ఇంకా అరే స్టేడియంలో ఉంటాడు చూడుకోవాలి వెళ్ళా. కొంతమంది చుట్టూ కూర్చొని పేకాడాడుతూ నీళ్ళు రోడ్డు చేతులు కనకాలు పెట్టుకుని చూస్తున్నాడంట. కాంపిటీషన్ పొందాడు కదా, రక్షణ పొందాడు కదా, మళ్ళీ వీడేం చేస్తున్నాడు? ఎవరన్నా మళ్ళీ చూస్తున్నారేమో అని వాళ్ళ మొఖానికి వెళ్ళిపోతున్నాడు. బెత్తల చూపులు చూస్తున్నాడు. చూసేవాడు చూడకుండా ఇదే బెత్తల చూపులు చూస్తున్నాడు. నేనేం మాట్లాడాల, ఏం చేస్తాడో చూద్దాం అనుకున్నా. పక్కనోడికి ఆడేవాడికి ఎదురా, ఆ మొక్క కాదురా, ఈ మొక్క పెట్టు, ఆ మొక్క కాదు నీ కుదట్లా, అది ఇది పెట్టు అని అంటున్నాడు. ఆఖరికి వాడికి ఆటో రాలేదని ఆయన లేపి కూర్చో అని లేపి అని అంటున్నాడే, ఆగవా నీకేంటంటే నేను ఆట రావాను. నేనైతే ఇక్కడ అంటున్నాడు, నేనైతే ఎక్కడున్నాను? దేవుని మందిరములో ఉన్నాను. స్తోత్రం చెబుదామా? దేవుని ఆలయంలో పచ్చని ఎలా ఉన్నాడంట? చదువు వాడదు. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. స్తోత్రం. దేవుని మందిరంలో ఉన్నాడంట, నిత్యం ఆయన కృపయందు నమ్మిక ఉంచి ఆయన సన్నిధిలో నేనైతే నా మాట ప్రత్యేకమైన జీవితాన్ని చూసిస్తూ ఉంటారు. ఇప్పుడు మనమైతే దేవుని మందిరానికి వచ్చాం. కొంతమంది అయితే ఇంకా విస్తారమైన పనుల్లోనే వారు మునిగిపోయి ఉన్నారు. పనులు మనకి ఎప్పుడు ఉంటాయి, కానీ దేవుడు ఎప్పుడు మాట్లాడతాడు? మనతో మాట్లాడతాడా? మాట్లాడు. సమయాన్ని బట్టి మాట్లాడతాడు. దేశంలో ఉన్నాడు. కానాని విందులకు ఎందుకు వెళ్ళాడు ఆయన? ఏ రోజు వెళ్ళాడు? 7 రోజులు విందు జరిగింది. ఏ రోజు వెళ్ళాడు ఆయన? అమ్మా 3వ రోజు వెళ్ళాడా? ఫస్ట్ రోజు వెళ్ళాడా? లేదా 4వ రోజు వెళ్ళాడా? అమ్మా 3వ రోజు అక్కడికే ఎందుకు వెళ్ళవలసి వచ్చింది అని అంటే అక్కడ ఆయన అవసరం ఉంది. లేదా అక్కడ యేసుప్రభు అవసరం ఉంది కాబట్టి సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి దేవుడు అక్కడికి వెళ్ళాడు. దేవుడు ఎప్పుడు ఏ రీతిగా మనతో మాట్లాడతారో మనం నాటబడిన వారమై దేవుడి మందిరంలో నాటబడిన వారమై ఉంటే వృద్ధులను తీసుకొస్తాడు దేవుడు. ఇంకా చూస్తే చూడండి, ఆదికాండం 49వ అధ్యాయం 22వ వచనం త్వరగా చదువుదాం. ఆదికాండం 49వ అధ్యాయం 22వ. యేషోబు ఫలించేటి కొమ్మ, ఓట యొద్ద ఫలించేటి కొమ్మ, దాని రన్నలు గోడ మీదకెక్కి వ్యాపించును. స్తోత్రం. చూడండి ఇక్కడ అన్నాడు, యేషోబు ఫలించేది కొమ్మ, ఓట యొద్ద ఫలించేటి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. నిలబడ్డాడు దేవుడి కొరకు. శ్రమలు వచ్చాయి, అన్నదమ్ములు వేధించారు, అమ్మేశారు. అయినా కూడా ప్రభు కొరకు ఏమయ్యాడట? నిలబడ్డాడు. నాటబడిన వాడు ఉన్నాడు. అవకాశం వచ్చినా కూడా తప్పించుకున్నాడు. అవకాశం ఉంది కదా అని చెప్పిన అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఇక్కడ ఎవరు ఆయన చూస్తున్నాడు. ఇందాక మనం చదివిన వాక్య భాగంలో ఏముంది? ఆకాశమందు దేవుడు ఉన్నాడు, ఆయన సమాజాన్ని చూస్తున్నాడు. ఎవరున్నా లేకపోయినా దేవుడు నన్ను చూస్తాడు అని దేవుడు వాక్యంలో నాటబడిన వాడే. ఆ నాటబడిన స్థానం ఎలా ఉందంటే
ఆ కొమ్మలు పాకి కోర మీదకి ఎక్కాయంట. ఎత్తైన స్థలంలో పెట్టాడు ఆ వ్యక్తిని. సభలు పడదామా? యెహోవా నా బలమా యథార్థమైనది పరిపూర్ణమైనది మార్గం. యెహోవా హల్లెలూయా. బలమైన దేవుని చేతిలో మనం ఒక సాధనాలుగా ఉండాలంటే నాటబడిన వ్యక్తులుగా ఎప్పుడైతే మారతామో, ఇదిగో యేషోబుడు ఫలించేటి కొమ్మగా దేవుడు చేశాడు, బొగ్గా ఆశీర్వదించాడు. ఎంతగా అంటే మనం ఊహించగా తన పరిశుద్ధత తను కాపాడింది, తన స్థితి తన అందరానికి ఇచ్చింది. దేవుళ్ళు ఎక్కడో ఊరు పేరు లేనటువంటి దేశంలో ఇతను ఎవరికి తెలియదు ఒక కళాభావాన్ని చెప్పేందుకే ఆ దేశం అంతటి మీద అధికారిగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఇది ఎవరిచ్చారు? నాటబడాలి. ఓపికతో మనం ఎదురు చూడాలి. ఓపికతో ఒక చోట ఒక మాట ఉంటుంది, గోడలు అప్పుడే కట్టుదురా, పునాదులు అప్పుడే వేచుదురా, అప్పుడే పనంతా ముగించుదురా. అమోఘ గ్రంథంలో ఉంటుంది. తర్వాత దేవుడు చెప్తుంది ఎప్పుడు మాట్లాడుతున్నాం, పనంతా అప్పుడే ముగించుదురా అని ఉంటుంది. అంటే మనం విని వెంటనే ప్రార్థన జరిగి చేసిన వెంటనే దేవుడి కార్యాలు మన వెంటనే జరగవు. పని అంతటను అప్పుడే ముగించుదురా అంటే అప్పుడే ముగించబడదు. కొన్ని సంవత్సరాలు వచ్చింది. స్తోత్ర, కొన్ని సంవత్సరాలు పట్టింది. ఇక్కడ అంటుందేమో ఆగారు, అబ్రహాం గారు భార్య శారమ్మ, అబ్బాయి ఇప్పటి వరకు దేవుడు 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 అని ఆకాశ నక్షత్రాలు చూపించావు, సొప్పలు చూపించావు, దేవుడు ఆశీర్వదిస్తాడన్నా, నాటబడాలన్నా అంట కాదు ఇట్లా అని చెప్పిన ఒక సొప్పను చూపించిందంట. ఎవరా సొక్క? ఆగారన్న సొప్పను చూపించిందంట. జీవితం పతనం చేసింది. స్తోత్రం. దేవుడు గద్దించాడు, లోబడ్డాడు, నాటబడిన వాడిగా ఉన్నాడు. బైబిల్ అంతట్లో కూడా మూల పురుషుడిగా మార్చబడ్డాడు. కారణం దేవుని మందిరంలో నాటబడ్డాడు, దేవునికి లోబడ్డాడు. హల్లెలూయా. నాటబడాలి, లోబడాలి, అప్పుడు మనం దేవుడు అభివృద్ధిలోకి తీసుకొస్తాడు. ఇంకా చూస్తే యోహాను సువార్తలు చెప్తారు కదా, 15 అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు చదువుతాం త్వరగా. యోహాను సువార్త 15 అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలించని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించే ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండడి, మీ యందు నేను నిలిచి ఉండును. తనంతటగా తానే ఎలాగ ఫలింపడో అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని. స్తోత్రం చెబుదామా? ఆయన యందు నిలిచి ఉన్నాడు, బహుగా ఫలిస్తాడు. ఆయన యందు నిలిచి చెప్పాలి, ఆయన యందు నిలిచి ఉన్నాడు, బహుగా ఫలిస్తాడు. ఆయన యందు నిలిచి ఉన్న వారికి ఏ స్థితిలోనైనా దేవుడు సహాయం చేస్తాడు. దేవుడినా మనము దేవుని యొక్క కృపలో వర్ధిల్లింపు చేయాలి. ఆయన సన్నిధిలో నాటబడిన వారి వాళ్ళు. అందుకంటాడు కీర్తన 1:3 నీటి ఏరున నాటబడిన వారే తన కాలమందు ఫలించే చెట్టు వలె వాక్యమైన ఓటలో నాటపడాలి. నాటపడ్డామా? గత కాలానికి ఇప్పటికి ఏమైనా మనలో మార్పు ఉందా? నాటపడే స్థితిలో ఉన్నామా? దేవుని మందిరంలో మనం పాతుకుపోయే వారంలో ఉన్నామా? ఒక ఆయన అంటాడు నన్ను, ఆయన ఏంటే బాబు నాయన 15 సంవత్సరాలు పాతుకుపోయాడు అన్నాడు ఆయన. స్తోత్రం చెప్తాం. దేవుని మహాకృపను బట్టి విజయవాడ మహాపట్నంలో 100% నేను నోట్లో నాగలేను. స్తోత్రం. స్టెప్ను అని ఎవరన్నా అన్నారనుకో, గిరిపురం అంటారంట ఊళ్ళు. అంటే అంతమంది లేరు. గిరిపురం ఆయన
స్తోత్రం. విజయపట్నంలో దేవుడు నాకు కృపించాడు. ఏ మూలకి వెళ్ళి ఎవరో ఒక లయ వందనాలు అని అంటారు. కారణం మనం నాటబడే వారిగా ఉండాలి, కానీ పేగబడే వారిగా ఉండాలి. నాటపడితే ప్రజల మధ్యలో మనకు దేవుడు గుర్తింపిస్తాడు. మనం ఎక్కబడితే అక్కడ ఉన్నాం అనుకో, మారు మనసు పొందిన మన నోటి మాట తేదీ మాట్లాడగలుగుతుంది. ఇది నాటమట్టం కాదు. ఒక్కొక్కరు నేను చూస్తూ ఉంటాను, ఇదివరకే దుర్భాషలే, ఇదివరకే మాటలే. మనం నాటబడిన వారమై ఉండాలి. స్తోత్ర. ఒక అతను ఉన్నాడు, రిలీజ్ అతను అన్నాడు, నన్ను రక్షణ పొందిన తొలి దినాల్లో నీ మాట తీరు ఎట్లా ఉందో ఇప్పుడు కూడా అట్లాగే ఉంది, నీ మాట తీరు మారలేదన్న. స్తోత్ర. మాట తీరు ఎవరినెలా పిలవాలో, ఎవరినెలా పిలుచుకోవాలో అలా పిలుచుకుంటే తప్ప దేవుడు మనం నాటబడిన స్థితిలోకి తీసుకురాలి. స్తోత్ర. మన స్థితి మార్చుకోవాలి. నాటబడిన వారు ఎలా ఉంటాడంటే, మన చదువుకోను కదా, చెట్టుకు మంచు ఉన్నట్టు అతను గుతోడై ఆయన ముందు మనం పరిశుద్ధపరచుకోవాలి. పరిశుద్ధపరచబడిన వారిని అభివృద్ధిలోకి దేవుడు తీసుకొస్తాడు. నాటబడిన వారిని దేవుడు వృద్ధిలోనికి తీసుకొస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు నియమించిన కాక. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధుడా స్తోత్రం. ఆయన ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు గడిచే కాలం అంతా మనం దేవుని మందిరంలో ఎలా ఉన్నాం? నాటబడిన వారిగా ఉన్నామా? ఆ నాటబడే అనుభవంలో మనం ఉన్నామా? లేదా లేని ఎలా అయ్యా నన్ను నాటబడే స్థితిలోనికి తీసుకురా. నీ మందిరములో నాటబడిన వారు వర్ధిల్లుతారని మీరు మాట్లాడారు. ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రము. స్తుతుల పైన ఆశ్రయుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలయ్య, స్తోత్రాలు తండ్రి. దయగలిగిన యేసయ్య, కృపగల ప్రభువా, నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి ప్రార్థన చేయటానికి నా తండ్రి అర్హతనిచ్చినందుకు వందనాలు, సమయాన్ని ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ఈ సమయం వరకు మమ్మల్ని అందరూ సజీవులుగా ఆరోగ్యవంతులుగా ఉంచినందుకు కూడా వందనాలు ప్రభువా. నీకు స్తోత్రం నాయన. నీ సన్నిధిలో నా ప్రభువా స్థిరపరచబడాలి తండ్రి, బలపరచబడాలి తండ్రి. నీకు స్తోత్రం నాయన. నాటబడిన మొక్క వల్ల నా తండ్రి ఫలించి అభివృద్ధి పొందే మనసులో మా అందరికీ దయచేయమని కోరుకుంటున్నాం ప్రభువా. తగిన జ్ఞానం, తగిన ఆలోచన దయచేయండి. మీ దాస్తను బట్టి జ్ఞాపకం చేసుకో. ప్రయాణంలో తోడుగా ఉండి తీసుకొచ్చి నా తండ్రి వాక్యం అందించినందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. కుటుంబాన్ని సేవలను బట్టి జ్ఞాపకం చేసుకో ప్రభువా. పాడిన పాటల్లో మీరు ఉన్నారు తండ్రి, నీకు వందనాలు. నీ గంభీరమైన స్వరము, నీ మెల్లని స్వరం ఇచ్చి నేను స్తుతించేలాగా వాడుకున్న విధానానికై వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఎన్నిక లేని జీవితాలు నా తండ్రి, పడిపోయిన జీవితాలు నా తండ్రి, ఇసిరివేసిన జీవితాలు నా తండ్రి, నా ప్రభువా, నీ పనిముట్టుగా, నీ పాత్రగా, నీ బిడ్డలుగా, నీ సొత్తుగా నా తండ్రి నీ రాజ్యానికి వారసులుగా చేసినందుకు వందనాలు, స్తోత్రాలు. ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేము ప్రభువా. నీకు రుణస్తులే బ్రతుకుతున్న మా జీవితాలకు నా తండ్రి వెలుగై నడిపించండి. జీవము కలిగిన మాటలు వినుచుండగా నా తండ్రి ఆత్మపూర్లే నడుచుకోవటానికి సహాయం చేసి నడిపించండి ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ లోకానికి వేరుగా నీకు దగ్గరగా జీవించడానికి సహాయం చేయ తండ్రి. శ్రమలు వచ్చినప్పుడు భయపడక నీ సన్నిధిలో నిలబడేవారుగా నిలబడి తండ్రి. అయా నా తండ్రి ఆత్మీయ జీవితం నా తండ్రి ఎంతో విలువైనది, ఘనమైనది ప్రభువా. ఆ జీవితాన్ని ఎన్నుకున్న మా యొక్క జీవితాలు నా తండ్రి నీ సన్నిధిలో నిలబడేవారుగా, ధైర్యవంతులుగా నిలబెట్టండి, జ్ఞానవంతులుగా నిలబెట్టండి ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. రాలేని బిడ్డలకు మరొక సమయాన్ని దయచి వచ్చిన మా జీవితాలను నా తండ్రి నీ సన్నిధిలో ఫలించి అభివృద్ధి పొందేవారుగా